హాయ్ గైస్, ఈరోజు మూవీ టాపిక్ వచ్చేసి మన పూరి జగన్నాథ్ గారి న్యూ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ సినిమా ట్రైలర్. ఎందుకంటే హీరో వచ్చేసి మన విజయ్ సేతుపతి గారు చేస్తున్నారు. సో ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. హీరో క్యారెక్టర్ ఇట్స్ డ్యూయల్ క్యారెక్టర్. విజయ్ సేతుపతి గారు రెండు క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు ఇక్కడ. ఒకటేమో బ్లైండ్ క్యారెక్టర్, ఇంకోటేమో నార్మల్ క్యారెక్టర్. సో బ్లైండ్ క్యారెక్టర్ వచ్చి మొత్తం స్లమ్ పీపుల్ సైడ్ ఉండి వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళ బ్యాక్ సైడ్ ఉంటూ సో విలన్స్తో ఫైట్ చేయడం కానీ, దాని తర్వాత నార్మల్ క్యారెక్టర్ కూడా ఉంది. సో మూవీలో చూడాలి సో ఎట్లాంటి క్యారెక్టర్ ఉంటుంది నార్మల్ క్యారెక్టర్. సో ఈ బ్లైండ్కి అండ్ నార్మల్ క్యారెక్టర్ ఏంటి లింక్ అనేది. ఇంకా వేరే క్యారెక్టర్స్ చూస్తే మా పోలీస్ రోల్గా మన టాపు గారు యాక్ట్ చేశారు. సో ఆ ట్రైలర్లో నాకు వినిపించింది ఏంటంటే తన ఓన్ వాయిస్ ఇచ్చింది మరి. సో అది సినిమాలో కంటిన్యూగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఎందుకంటే మోస్ట్లీ ఈ బాలీవుడ్ క్యారెక్టర్స్కి మోస్ట్లీ డబ్బింగ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు కూడా తెలుగులో ట్రై చేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో హీరోయిన్ క్యారెక్టర్ చూసుకుంటే నాకు తెలిసి ఇనిషియల్గా కృతి శెట్టిని హీరోయిన్ అనుకున్నారు. బట్ ఉపేంద్ర సినిమాలో ఆల్రెడీ తన డాటర్ రోల్గా చేసినందుకు సో ఆ క్యారెక్టర్ని తీసుకోలేదు. సో సంయుక్త మీనన్ యాక్ట్ చేసింది ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్. సో తన క్యారెక్టర్ చూస్తుంటే తను కొంచెం మిడ్ అండ్ హై రేంజ్ క్లాస్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ప్రీవియస్ మూవీస్ మేకింగ్ లాగానే అనిపించింది. బట్ పూరి గారు అయితే ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు ఇది ఖచ్చితంగా జెన్జీని ఆకర్షిస్తుందని. సో చూద్దాం ఎంతవరకు ఆకట్టుకుంటుందో జెన్జీ కిడ్స్ని. సో మీలో చాలామంది ఈ ట్రైలర్ ఆల్రెడీ చూస్తుంటారు. సో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ట్రైలర్. ఈసారి పూరి గారు హిట్ కొట్టబోతున్నారా? అండ్ ఐ విష్ పూరి గారు అండ్ స్లమ్ డాగ్ టీమ్ ఈసారి ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. అయిపోయి